వెల్కమ్ టు జిగత్ రివ్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు ఈ సినిమా ఇంత లేట్గా చూసానని అనుకుంటున్నాను. ఆ, అందరూ అంటే లైక్ రివ్యూస్ అన్ని చూస్తుంటే ఎందుకు ఈ సినిమాకి ఇంత బిల్డప్ ఇస్తున్నారు, ఓవర్ హైప్డ్గా అనిపించట్లేదు అని అనుకున్నాను. సినిమా చూసాక ఇంకా ఎక్కువ హైప్ ఇచ్చినా పర్లేదు ఈ సినిమాకి. లైక్ హాలీవుడ్ విజువల్స్ కూడా ఇట్స్ వాస్ up above the Hollywood visuals. Like it's a peak cinematic experience. నా ఒపీనియన్లో చాలా పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కుదిరితే ఐమాక్స్ స్క్రీన్స్లో చూస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. అనిపిస్తుంది ఎందుకు ఈ సినిమా లేట్గా చూశాను అని. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ వాజ్ మ్యాన్. ఇట్ వాజ్ జస్ట్ పీక్ అంతే. Like it was like come to the actors performance, like action episodes, the color grading, the Nimish Ravi, especially Nimish Ravi cinematography and the DA gani visuals gani were extreme too high for the absolute visual treat it is. And first of all ఏంటంటే నేను నెస్లెన్ అండ్ కళ్యాణి కోసం వెళ్తే ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఫర్ శాండీ. లైక్ శాండీని మనం ఆల్రెడీ లియోలో చూసాం, ఒక లెవెల్లో చూసాం వాట్ హీస్ స్కిల్స్, వాట్ ఈస్ యాక్టింగ్ స్కిల్స్ అని. వీ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ లియో. బట్ కమింగ్ టు దిస్, హీ వాజ్ జస్ట్ టాప్ నాచ్ ఇన్ హిస్ పర్ఫార్మెన్స్. లైక్ ఫస్ట్ లైక్ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ దాకా చాలా కొత్తగా అనిపించింది. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ వెన్ ద ప్లాట్ చేంజ్డ్, హీ హ్యాస్ అ డిఫరెంట్ రోల్ అండ్ బాగుంది. అంటే ఈ సెకండ్ పార్ట్లో కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. బట్ ఓకే, సెకండ్ పార్ట్ కోసం ఖచ్చితంగా లైక్ సినిమా చూసినాక మీరు ఖచ్చితంగా వెయిట్ చేస్తారు సెకండ్ పార్ట్ కోసం. లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ లోక, లైక్ అంటే అసలు ఏంటి వాళ్ళ కథ ఏంటి. నాట్ రిలీవ్ ట్రైలర్ చూసిన వాళ్ళకి కొద్దిగా తెలిసి ఉంటుంది నాకు తెలిసి. బట్ ద వరల్డ్ ఆఫ్ లోక ఇస్ వాట్ టెల్లింగ్ అస్. ఆ స్పెషల్ క్యామియోస్ ఎందుకు వస్తున్నారు, వాళ్ళ రీజన్స్ ఏంటి, అన్నీ చాలా బాగుంటాయి క్యారెక్టరిస్టిక్స్. కానీ అండ్ ఎస్పెషల్లీ మూవీలో డార్క్ కామెడీ అనేది చాలా బాగా జనరేట్ అయ్యింది. అండ్ నెస్లెన్ డార్క్ కామెడీ కానీ మిగతా వాళ్ళందరూ చాలా సాంగ్స్ బాగున్నాయి. ఆల్ దట్స్ ఇట్.